ఎంపీటీసీ గారికి, అలాగే చెన్నారెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, మన కానిస్టేబుల్ రాజు గారు రాంబాబు గారికి, అలాగే కింద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులకు, ముత్తరాజపాలెం గ్రామం సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారములు. ఈరోజు ఇంత పదవించడానికి రాంబాబు చేసిన సేవలు అనేకమైన ఉంటాయి. ఎందుకంటే మన నరసాపురం గ్రామానికి కాకుండా తిరువూరు నియోజకవర్గానికి, అలాగే పక్కన కూడా ఆయన సేవలు చాలా విస్తరించున్నాయని చెప్పేసి గ్రహించి తానంకి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని పదవడం జరిగింది. ముందుగా ఆయన ఇంకో సేవలు చేసి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముందుగా ముత్తరాజపాలెం గ్రామం చక్కగా ఈ యూత్ అందరూ కలిపి మేము ఈ సన్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని ఎంతో ఘనంగా అభ్యర్థినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ 2 ముక్కలు చెప్పాలి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అని చెప్పారు. సింగిల్ డౌన్ కూడా తీయలే అక్కడ. వీళ్ళు ఉత్తర ప్రగల్భాలు పలుకొని 6 నెలలు గడవక ముందే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇంటింటికి డోర్ల మీద స్టిక్కర్లు వేసుకుంటూ రావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో లేని కూడా తీసుకొచ్చి పెడితే దానికి నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి మీ అందరూ తెలిసిన విషయమే. జనాల్లోకి వచ్చి జనం బాధలు విని రైతు ప్రభుత్వం తీసుకొచ్చి మేనిఫెస్టోలో లేని కూడా చాలా పెట్టారు. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వం దొంగ అబద్ధాలు చెప్పి ఎలాగైనా సరే పదవి చేసి పుచ్చుకోవాలని దురుద్దేశంతో సూపర్ 6 అని పెట్టి ఆ 6 లేదు చూస్తూనే ఉన్నారు కదా. ఈ రోజులు ఎంత ఇబ్బందులు పడుతున్నాము. యూరియా లేక రైతులు రోడ్డు మీద పనులు ఎప్పుడైనా ఉన్నాయి. ఆ రోజులు చంద్రబాబు గారు ఏమన్నారంటే 800 ఇస్తారంట యూరియా వాడకపోతే. అవన్నీ లిస్టు తీసి అక్కడికి వచ్చింది బీజేపీ ప్రభుత్వం. మీరందరూ కూటమి ప్రభుత్వం మీరందరూ కలిసే ఉన్నారు కదా. మోడీ గారితో సంప్రదింపు జరిపి మరి ఎక్కడ కొరత లేకుండా చూడొచ్చు కదా. మనకన్నా ముందు తెలంగాణ వచ్చింది యూరియా, మనకు రాలా. ఏంటంటే ఈ ప్రభుత్వం దగా ప్రభుత్వం అని చెప్పేసి జనాలు కూడా అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకు ఎన్ని చెప్పినా కానీ ఉపయోగం లేదు. అలాగే మనందరం కలిసికట్టుగా జగన్ ప్రభుత్వం వచ్చేవారు కూడా ఒక సైనికుల్లో పోరాడి, ఎక్కడా గ్రూపులు లేకుండా మనందరం సైనికుల్లో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యే వరకు కూడా మనందరం నిద్రపోకుండా లాస్ట్ సారి అలా చేశామో మనం కూడా ఈసారి అలా చేసి చక్కగా 150 సీట్లు మళ్ళీ సాధించే వరకు కూడా మనందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.